జగన్ ప్రసంగాన్ని టీడీపీ పక్షంగా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ఏర్పాటు వాదాన్ని ప్రజలు తిరస్కరించాలని చెప్పిన స్పష్టమైన సంకేతాలు ప్రభుత్వం ఈ గవర్నర్ గారు చెప్పించింది. దీన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగా గవర్నర్ గారి చేత అసెంబ్లీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివించినట్టుగా ఉంది తప్ప ఇది గవర్నర్ గారి ప్రసంగం ప్రభుత్వం అభివృద్ధి కోసం గవర్నర్ గారితో మాట్లాడిస్తున్నట్టుగా లేదు. ఈ ప్రసంగం చూస్తే ఎక్కడ చూసినా కూడా గతంలో చెప్పిన వాటిని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వాటిని గవర్నర్ గారి చేత వల్లవేయించినట్టుగా ఉంది. ఇరిగేషన్ గురించి చాలా విషయాల గురించి చర్చించారు. మేము చాలా ప్రాజెక్టుల కింద తీసుకొస్తున్నాం. కానీ లిఫ్ట్ ఇరిగేషన్ల కింద 50 లక్షల ఎకరాలకు సాగునీటికి ఇవ్వాల్సిన ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్తును ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఆ విద్యుత్ కోసం ఏం ప్రయత్నం చేస్తుందో ఎక్కడ కూడా స్పష్టంగా మాట్లాడలేదు. తెలంగాణ విషయంలోకి వస్తే కూడా ప్రభుత్వం గతంలో ఏదైతే ఎన్నికల కంటే మొదలు ఆఖరి నిమిషంలో ఎప్పుడైతే అసెంబ్లీ ముగింపు సమావేశాల సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చెప్పారో అదే విషయాన్ని మళ్ళొకసారి చెప్పినట్టుగా ఉంది తప్ప దీంట్లో ఏమాత్రం కూడా ప్రభుత్వ స్పందన కానీ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పలేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఇట్లాంటి పథకాల గురించి 104, 108 గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో జరిగిన లొసుగుల గురించి కూడా ఏమాత్రం సరిదిద్దే విషయం గురించి మాట్లాడలేదు. అదేవిధంగా సత్యం కంపెనీలో 50,000 ఉద్యోగస్తులను ప్రభుత్వం కాపాడినట్టుగా మాట్లాడుతుంది. కానీ 50,000 సంస్థ ఉద్యోగులను కాపాడడం కాదు. ఈ రోజు రామలింగరాజు గారి మీద తీసుకోబోయే చర్యలను కానీ రామలింగరాజు గారి గురించి ఏం చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో కూడా ఎలాంటి విషయాల గురించి కూడా ఇక్కడ ప్రభుత్వం అసలు మాట్లాడలేదు. అంటే గవర్నర్ గారి చేత ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివించిన తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. దీని మీద ఇంకా కూలంకషంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. స్టడీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో దీని మీద రియాక్షన్ ఇస్తుంది.